నెక్స్ట్ ప్రాబ్లం ఇదే మనకి ఇక లాస్ట్ది ఈ యూనిట్లో చూసుకున్నట్టయితే నేను డిస్కస్ చేయబోయేది చూడండి. ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సిఐ ఆఫ్ టీ అని అడుగుతాడు, ఆర్ ఫైండ్ ఎల్ ఆఫ్ సిఐ ఆఫ్ టీ అని అడుగుతాడు. అంటే కొసైన్ ఇంటిగ్రల్ ఫంక్షన్ అనేసి అడుగుతాడు అన్నమాట ఈ విధంగా. లేకుంటే ప్రూవ్ దట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సిఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లాగ్ p² + 1 డివైడెడ్ బై 2p అని అడుగుతాడు. వేర్ సిఐ ఆఫ్ టీ ఈజ్ కొసైన్ ఇంటిగ్రల్ ఫంక్షన్ అని అంటాడు అనమాట. ఈ విధంగా ఎలాగైనా అడగనివ్వండి అంత ఇది. చూడండి ఆన్సర్ గివెన్, ఇది ఫార్ములా. సో ఎలా సిఐ ఆఫ్ టీ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదని చూడండి ఎలా సాల్వ్ చేస్తాం అనేది. బై ద డెఫినేషన్ ఆఫ్ కొసైన్ ఇంటిగ్రల్ ఫంక్షన్ ప్రకారంగా సిఐ ఆఫ్ టీని రాసుకుంటాం ఫస్ట్. ఇది ఇప్పుడు సిఐ ఆఫ్ టీని ఇక్కడ నేను ఎఫ్ ఆఫ్ టీ అనుకుంటా. లెట్ ఇదంతా నేను ఎఫ్ ఆఫ్ టీ అనుకుంటా. ఓకే, ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ ఇది తీసుకుంటా. దీనికి ఇక్కడ నేను లిమిట్స్ అనేవి చేంజ్ చేసేస్తా. లిమిట్స్ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది, మైనస్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో మైనస్ ఇంటిగ్రేషన్, సో ఇన్ఫైనైట్ టు టీ కాస్ ఎక్స్ డివైడ్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది ఇప్పుడు ఈ విధంగా వచ్చిండే దాన్ని ఇక్కడ నేను డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అని బోత్ సైడ్ చేస్తాను. సో ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సో మైనస్ డి బై డిఎక్స్ ఇంటిగ్రేషన్ ఇన్ఫైనైట్ టు టీ కాస్ ఎక్స్ డివైడ్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. అలాగే సో ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్, అప్లై చేయండి ఇంకా లిమిట్స్ దీనికి. ఓకే, చూడండి ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ కాస్ ఎక్స్ డివైడ్ బై ఎక్స్ ఇన్ఫైనైట్ టు టీ, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఇక్కడ కాస్ ఇన్ఫైనైట్ బై ఇన్ఫైనైట్ అంటే ఇంకా టోటల్గా 0 అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇండిటర్మినెంట్ ఫామ్. ఓకే, ఇండిటర్మినెంట్ ఫామ్ ఇక్కడ కాబట్టి 0 తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసి ఇంకా టోటల్గా మైనస్ కాస్ టీ డివైడ్ బై టీ అయితే అయిపోతుంది. మైనస్ ఇంటిగ్రేషన్ ఇది మనకి ఇక్కడ. ఓకే, ఇక్కడ టీ అనేది ఈ సైడ్ దొబ్బేస్తాను. సో టీ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ టీ. ఈ విధంగా అయిపోయింది ఇంతవరకు. ఓకే, సో మనకు కావాల్సింది ఏంటి అసలు, సో ఇక్కడ మనకు ఎల్ ఆఫ్ సిఐ ఆఫ్ టీ కావాలి. మనకి ఇక్కడ ఎల్ ఆఫ్ సిఐ ఆఫ్ టీ కావాలి. అంటే ఏంటి, మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ అనుకున్నాను సిఐ ఆఫ్ టీని. అంటే మనకి ఏం కావాలి, ఒకవేళ మనం లాప్లాస్ అప్లై చేసినట్టయితే ఇక్కడ సో ఇది ఈ విధంగా దీని వాల్యూ కావాలి. అంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ కావాలి ఇక్కడ టోటల్గా. ఓకే, సో ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ కావాలి మనకి ఇక్కడ టోటల్గా. కన్ఫ్యూజ్ పడద్దు. ఇక్కడ మనకి ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే టేకింగ్ లాప్లాస్ అని బోత్ సైడ్స్ చేస్తాను. సో ఎల్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాన్స్టెంట్ బయట పెట్టేస్తాను ఎల్ ఆఫ్ కాస్ టీ. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ కావాలి మనకి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనకు తెలుసు ఇక్కడ టీ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ టీ అంటే ఈ విధంగా ఉంది. అంటే టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఫార్ములా ఉందంటేనే మనకి ఇక్కడ ఏంటి, ఇక్కడ మల్టిప్లికేషన్ బై టీ ప్రకారంగా ఫార్ములా అప్లై చేయొచ్చు. ఏమవుతుంది, -1 డి బై డిపి. ఇక్కడ మనకు ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్, ఇక్కడ మనకు తెలిసి ఎల్ ఆఫ్ కాస్ టీ అంటే మనకు పీ డివైడ్ బై p² + 1. ఇక్కడ తెలుసు మనకు మళ్ళీ. ఓకే, ఇది మైనస్ డి బై డిపి. ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ క్యాన్సిల్ కొట్టేసేయండి. ఇంకా డి బై డిపి. ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ అంటే ఫార్ములా తెలుసు ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ ప్రకారంగా ఫార్ములా తెలుసు, pf ఆఫ్ p మైనస్ ఎఫ్ ఆఫ్ 0. ఎఫ్ ఆఫ్ p అంటే మనకి ఇక్కడ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఇవి కావాల్సిండేది మనకి ఇక్కడ. కంటెంట్ మిస్ అవ్వద్దు ఇక్కడ ఎక్కడైనా. దీని వాల్యూ కావాలి ఇక్కడ మనకు టోటల్గా. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ p డివైడ్ బై p² + 1. ఇక్కడ ఈ విధంగా రాసుకోవడం. ఇక్కడ మనకు డి బై డిపి అనేది రెండింటికి అప్లై చేస్తాం. ఇక్కడ డి బై డిపి కాన్స్టెంట్ చేసినట్టు 0 అయిపోతుంది టోటల్గా. ఓకే, ఇక్కడ ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అయితే వచ్చేస్తుంది. చూడండి నీట్గా రాసా ఇక్కడ. ఈ విధంగా అయిపోయింది, 0 అయిపోయింది ఇక్కడ. ఈ విధంగా అయిపోయింది. మనకు కావాల్సిండేది ఇక్కడ ఎఫ్ ఆఫ్ పి అంటే మనకు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకు డిఫరెన్షియేషన్ పోవడానికి ఇక్కడ అప్లయింగ్ ఇంటిగ్రేషన్ అని బోత్ సైడ్స్ చేస్తాము. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ డి బై డిపి p ఇంటూ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ డిపి. ఓకే, సో ఇక్కడ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ అప్లై చేయడం జరిగింది. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్. సో ఇక్కడ pf ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అప్లై చేయాలి. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఇక్కడ చూడండి, ఇక్కడ p² + 1 కింద ఈ విధంగా ఉందంటేనే, పైన p ఉందంటేనే ఇంకా మనం ఇక్కడ p² డిఫరెన్షియేషన్ చేసినట్టు 2p అవుతుంది. పైన ఉంది అది. ఓకే, సో ఇక్కడ లేదు, p ఒకటి ఉంది కాబట్టి 2/2 అనేది ఇంటూ చేస్తాం, 1/2 బయట రాస్తాం. ఇంటిగ్రేషన్ 2p డివైడ్ బై p² + 1 తెలుసు కదా. ఇంటిగ్రేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డివైడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా. లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి లాగ్ మాడ్ p² + 1 ఇది. ఓకే, ఇంకా మనకు ఎఫ్ ఆఫ్ p కావాలి. దీని సైడ్ బేస్ చేయండి ఇంకా. సో 1/2p ఇంటూ లాగ్ ఆఫ్ p² + 1. ఎఫ్ ఆఫ్ p అంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇది. సో ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటి, ఇక్కడ ఇదే కదా ఎల్ ఆఫ్
సిఐ ఆఫ్ టీ, అది ఎల్ ఆఫ్ సిఐ ఆఫ్ టీ ఈక్వల్ టు 1/2p లాగ్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ 1 ఇలాగని రాసుకోండి, లేకుంటే లాగ్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై 2p అన్న రాసుకోండి. అంతే, ఇదేనా చూడొచ్చు, అదేనా, అంతే ఈజీ కదా. ఇది కొంచెం ట్రిక్గా చూసుకోండి ఇక్కడ, అంతే. ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తుంది ఇక్కడ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, దానికి సెట్ చేయడం నేర్చుకోండి.